హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇగో చూసారా, చిన్న టెర్రస్ గార్డెన్ పెట్టుకున్నానండి. ఎలా ఉందో చూడండి. ఇగో చూసారా, ఇవి స్వీట్ లెమన్ అని ఇచ్చారండి. ఇవి కాయలు అయితే వచ్చినాయి కానీ ఇవైతే పండట్లేదు. చాలా రోజుల నుంచి అయితే ఇలాగే ఉన్నాయి. చూద్దాం ఎప్పుడు వస్తాయో. ఇవి చూసారా, గుత్తి వంకాయలు మా చెట్టుకి ఎలా వచ్చినాయో చూడండి. 3 వచ్చినాయండి. ఇది మా గార్డెన్, చిన్న గార్డెన్ ఉంది. చెట్లు అయితే పెట్టాను కానండి, ఇవి పెంచడం అయితే చాలా కష్టంగానే ఉంది. చూద్దాం, అయినంత వరకు ప్రయత్నం చేయడంలో తప్పలేదు కదండి. చూసారా, లేదండి ఇలా ఉంది మా టెర్రస్ గార్డెన్. ఇగో ఒక 10 days అయితే నేను లేనండి, ఊరికి వెళ్ళాను. ఇంకా అంతా ఇలాగ అయిపోయింది. దీన్ని కొంచెం నీట్గా చేద్దాం. ఇలా ఉందండి. ఇగో బీర చెట్టు అయితే పెట్టే కానీ కాయలు అయితే అసలు వస్తలేవండి. పడ్డ పిందులు పడ్డట్టు పోతున్నాయి. అదేంటో నాకు అర్థం కావట్లేదు. ఇక చూసారా, వంకాయ చెట్టు ఎలా ఉందో చూడండి. ఈ తెల్లంకాయల చెట్టు అండి ఇది. ఈ చెట్టు కోసం అయితే చాలా కష్టపడ్డానండి, దీన్ని బతికించడం కోసం. బతికించాను కానండి, కాయలు అయితే వస్తలేవు. ఎప్పుడు వచ్చినా కూడా 1, 2, 3 అలా వస్తున్నాయండి. తెల్లంకాయల చెట్టు అండి ఇది. ఈ వంకాయలు అంటే నాకు చాలా ఇష్టం. అని ఈసారి మాత్రం బాగానే వచ్చినాయండి. ఒక 10 కాయల వరకు వచ్చినట్టున్నాయి. చూడాలి ఎన్ని వస్తాయో, తెంపితే కానీ తెలీదు. ఇక చూసారా, బుల్లి చెట్టుకి బుల్లి వంకాయలు వచ్చినాయి. ఇదండి, ఇక చూసారా, ఇది మా మల్లె చెట్టు ఎలా ఉందో చూడండి. ఇవ్వండి, ఈ చెట్టుకి పువ్వులు గాయించడానికి అయితే మస్తు తిప్పలు పడ్డానండి. ఆ ఎరువులు వేస్తే చివరి ఆఖరికి సీజన్ మొత్తం అయిపోయిన తర్వాత పూసినాయండి ఈ పువ్వులు. చూడండి ఎలా వచ్చినాయి. ఇదండి మా టెర్రస్ గార్డెన్. ఎలా ఉందో చూసి ఒక కామెంట్ చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.